కార్యదర్శులు అందరికీ పేరు పేరున ప్రతి కార్యకర్తకి కూడా మా నమస్కారాలు. అయితే మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చినాక కొద్ది రోజులు ఒక 2-3 రోజులు మంచిగానే అనిపించింది. తర్వాతనే అసలు మన పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎంత బలం ఉన్నది, ఎంత మంది మనకి సపోర్ట్ చేస్తారనేది రోజు రోజు తెలుస్తా ఉంది. అరే ఒక వాకింగ్ గ్రౌండ్ కి వెళ్దాం, పొద్దుగాల వెళ్ళి వాకింగ్ వెళ్దాం, అక్కడ ఉన్న ఎమ్మెల్యే అంతకుముందు ఎక్స్-ఎమ్మెల్యే గారిని రమ్మంటే రారు. కొన్ని మీ ఇంటికి వచ్చి మేము మాకు టికెట్ వచ్చినాక మిమ్మల్ని కలుస్తామంటే మేము లేము, హైదరాబాద్ లో ఉన్నామంటారు. అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా, కొందరు ఒక చల్లధర్మారెడ్డి గారు లేకపోతే ఒకరిద్దరు తప్ప అందరు అదే మాట. హరీష్ రావు గారి మీటింగ్ లో కూడా ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడు కూడా ఏ ఇద్దరు నాయకులకు పడతలేదు అక్కడ. సో ఇక మనల్ని ఎట్లా గెలిపిస్తారు, లేకపోతే మనం ఎట్లా, మేము కూడా ఇప్పుడు త్యాగం చేసినట్టే కదా, రావడమే ఓడిపోతామని తెలిసి కూడా వద్దామని చేద్దామని పార్టీ కోసం పోటీ చేద్దామని అనుకున్నాము. కానీ రోజులు చూస్తుంటే పార్టీ ఎంత బలహీనంగా ఉంది. కొత్త కేసులు, ఫోన్ ట్యాపింగ్ అని, అదని ఇదని స్కామ్లని ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో పలచనైనాము. తర్వాత కడియం శ్రీహరి గారికి ఆయనకి ఎమ్మెల్యే చేయడమే కాదు, ఇక వాళ్ళ బిడ్డను కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలా అని చెప్పి అదొక అక్కసు. అది నిన్న తెలిసిపోయింది అసలు ఎవరు ఎట్లా మాట్లాడతారు, ఎవరు మన గురించి ఏమనుకుంటున్నారు అన్నది. ఎందుకంటే కోపంలోనే నిజాలు బయటకు వస్తాయట, అందరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ ఏం చెప్పను, ఎందుకంటే మా నాన్న ఉపన్యాసం ఇవ్వతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి ఆడబిడ్డ, మీరు ఎట్లయినా కడియం శ్రీహరిని మీ ఇంటి మనిషి అనుకుంటారో అట్లనే కడియం కావ్యని కూడా మీ ఇంటి ఆడబిడ్డగా, మీ బిడ్డగా, అక్కగా, చెల్లిగా భావించి అందరు కూడా మనం కసితోటి పనిచేయాలి. ఎందుకంటే మనం ఇంకా పార్టీ మారనే లేదు, మనల్ని ఘోరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమాత్రం పనులు చేయలేదు, అసలు భూ కబ్జాలు చేసింది వాళ్ళు, అన్ని వాళ్ళు చేసిండు. ఇప్పుడు శ్రీహరి సార్ చెప్పినట్టు మనకున్నదల్లా నీతి నిజాయితీ, ఈ కొండంత ఆస్తి మాత్రమే. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డగా నన్ను స్వీకరించి ఆశీర్వదించి గొప్ప మెజారిటీ తోటి వాళ్ళకి గుర్తొచ్చేలాగా, ఈ అమ్మాయిని అనవసరంగా ఓట్టుకున్నాము అని గుర్తొచ్చేలాగా ఫీల్ అవ్వాలి అక్కడ ఉన్న ఎక్స్-ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనా కానీ. కాబట్టి మీరందరూ ఆ పని చేస్తారా? మీరందరూ మాతో ఉంటారా? డాడీ ఏదైతే చెప్పిండు, ఒక బిడ్డగా నాకు అది విన్నప్పుడు బాధైంది. రాజకీయ జన్మ వచ్చింది గన్పూర్ నుంచే, తర్వాత చివరి వరకు కూడా గన్పూర్ నుంచి అన్నాడు. ఒక బిడ్డగా అది నాకు వినడానికి బాధగా ఉంటుంది. కానీ తన కమిట్మెంట్ అట్లాంటిది, తనకి ఎట్లాంటి ఆలోచనలు లేవు. నా గురించి ఎంతైతే ఆలోచించాడో, ప్రతి కార్యకర్త ఎంత క్షోభ అనుభవించాడు, ఎన్ని కేసులు అనుభవించారు. కనీసం ఒక వాట్సాప్ లో ఒక నెగిటివ్ మెసేజ్ పెట్టే కూడా తట్టుకోలేని పరిస్థితిలో రాజయ్య ఉండేవాడు. అట్లాంటి పరిస్థితులలో కూడా నన్ను మాట్లాడిస్తలేడు. మీ బాధ నేను చెప్పాలా వద్దా? ఇంకా నేను అంతకంటే ఎక్కువ ఏం చెప్పను. కానీ మీరు అంత ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ అయ్యిండు, ప్రతిపక్షంలోనే అనిపించింది. ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రతిపక్షంలో ఉన్నాము. ఇంకా ఎన్ని రోజులు ఈ బిడ్డలు కష్టపడాలి, వీళ్ళకి మళ్ళీ ప్రతిదీ కూడా మన మాట వినని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అఫీషియల్స్ అందరు కూడా. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దు, మనకు కూడా మంచి రోజులు రావాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మీ అందరి గురించి కూడా ఆలోచించి, మీ నిర్ణయం మా నిర్ణయం లేక ఇప్పటికీ కూడా మీకోసమే, మీ నిర్ణయం ఎట్లా ఉంటుందో దాన్ని బట్టే మేము నడుచుకుంటాం అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. అందుకు మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. కాబట్టి మీరు చెప్పినట్టే మేము వింటాం, మీరే మా బలము, మేము మిమ్మల్ని కాపాడుకున్నట్టే మీరు మమ్మల్ని కాపాడుకోవాలి. జై కడియం శ్రీహరి, జై గన్పూర్.